ప్రియమైన వారలారా, యేసుక్రీస్తు నామమున మీకు నా శుభాకాంక్షలు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఈ ఉదయకాలం మీతో మాట్లాడుచున్నారు, మిమ్మలను ధైర్యపరుస్తున్నారు, ఓదారుస్తున్నారు, ఆశీర్వదిస్తున్నారు, మీ ప్రార్థనలకు జవాబిస్తున్నారు. ఈరోజు కూడా ఏదో ఒక కార్యము నెరవేరునా నెరవేరదా, ఎలా జరుగును అనే పరిస్థితిని చూస్తున్నారా? ప్రభు జరిగించెదరు. వేదవాక్యంలో యెషయా 53వ అధ్యాయము 10వ వచనములో యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. మీ జీవితంలో ప్రభు చిత్తమేమిటో అది తప్పక సఫలమగును. మీ చదువుల కార్యమై ఉండొచ్చు, ఉద్యోగ కార్యమై ఉండొచ్చు, సేవ కార్యమై ఉండొచ్చు, బిజినెస్ కార్యమై ఉండొచ్చు. అది దేవుని చిత్తానుసారమైనదైతే ఎవ్వరూ అడ్డుకొనలేరు. అన్ని ఆటంకములను ప్రభు పడగొట్టి సఫలము చేయుదురు. మీకు కార్యము సఫలమగును. నేను నిలబడి మాట్లాడే ఈ స్థలము చరిత్ర ప్రసిద్ధిగాంచిన ఒక స్థలము. స్కాట్లాండ్ దేశములో ఎడిన్బరో నగరంలో సెయింట్ గ్రైస్ అనే కేథీడ్రల్ గొప్ప ఆలయమునకు ముందు నిలబడి మీతో మాట్లాడుచున్నాను. ఇక్కడొక చారిత్రాత్మక ఘటన జరిగినది. ఒక కాలములో ఐరోపా దేశములోని అనేక ప్రాంతములు కేథలిక్ సంఘ ఆధిపత్యములో ఉండేవి. ప్రభుత్వము కేథలిక్ ఆధిపత్యం కింద ఉండేది. వేదవాక్యమునకు వ్యతిరేకమైన అనేక కార్యములు ఆ కాలములోనూ చేస్తూ వచ్చేవారు. పాపక్షమాపణ కొరకు పత్రము, డబ్బు తీసుకుని పాపక్షమాపణ ఇచ్చేవారు. వేద గ్రంథమును ఎవరూ చదవకూడదు, ఓన్లీ ఆ మత నాయకులు మాత్రమే చదవాలి. ఇతరుల దగ్గర వేద గ్రంథము ఉండకూడదు. ఆ విధమైన కొన్ని కట్టుబాట్లను కలిగించి వేదమునకు వ్యతిరేకమైన వాటిని చేశారు. వాటిని వ్యతిరేకించి నడిచిన వారు హత్య చేయబడ్డారు. అలాంటి సమయంలో స్కాట్లాండ్ దేశములో మేరీ రాణి పరిపాలన చేసేవారు. చాలా భయంకరమైన వైరాగ్యము గలవారు. ఎవరైనా సంఘానికి వ్యతిరేకంగా మాట్లాడితే వారు హత్య చేయబడతారు. అనేకులు ఆమె ద్వారా చంపబడ్డారు. అట్టి సమయములో జాన్ నాక్స్ అన్న యవ్వనస్తుణ్ణి ప్రభువు లేపారు. ఆ యవ్వనస్తుడు లేచి దేశం కొరకు భారంతో ప్రార్థించారు. ఒక ప్రక్క ఈ మతవాదుల యొక్క ఆధిపత్యము, బానిసత్వము, ఇంకొక ప్రక్క మధుపానము, మత్తు పదార్థాలు, వ్యభిచారము, వేశ్యతనం వలన దేశము మైలుపడి జనులు పాపంలో నశించుచున్న సమయము. వీటన్నిటినీ చూసి ఆయన భారంతో, ఆసక్తితో ప్రార్థించుచుండెను. అయితే ఒక గొప్ప ప్రభుత్వమును ఎదిరించి జయించగలడా? సైన్యమే వారి చేతిలో ఉన్నది. అయితే ఈయన విశ్వాసముతో మోకాళ్ల మీద నిలబడి ప్రార్థించినందున దేవుడు ఆయన ద్వారా తన ప్రణాళికను నెరవేర్చెను. ఆయన జాన్ నాక్స్ కాలములో ఒక ఉజ్జీవమును కలిగించి ఒక గొప్ప మారు మనసు వచ్చింది. ఆయన ద్వారా ఈ ఆలయము కేథలిక్ ఆలయముగా 400 సంవత్సరాలుగా ఉన్నది. సెయింట్ గైల్స్ కేథీడ్రల్ ప్రెస్బిటేరియన్ సంఘముగా మార్చబడినది. ఈ ఆలయంలో జాన్ నాక్స్ గారు ప్రసంగం చేశారు. ఆయనను గూర్చి అక్కడ శిలాఫలకములో రాయబడి ఉన్నది. కనుక ఈ ఆలయము దేవుడు దేన్ని కూడా చేయటానికి శక్తిమంతుడని తెలియజేయడానికి సాక్ష్యముగా నిలబడ్డది. దేవుని ఉద్దేశము నెరవేర్చబడును. జాన్ నాక్స్ ధైర్యముగా నిలబడినారు. ప్రభుత్వమును ఎదిరించి నిలబడ్డారు. రాణిగారిని ఎదిరించి నిలబడ్డారు. రానుమే వచ్చినను భయపడకుండా నిలబడ్డారు. దేవుడు కార్యమును సఫలము చేశాను. మీ పక్షమున దేవుడు ఉంటే ఎవ్వరు ఎదిరించి నిలిచినను దేవుడు సఫలము చేయును. భయపడకండి. ప్రభు ఉద్దేశమైనది ఆయన వలన సఫలమగును. ఈ దినము మీ జీవితంలో కూడా ఆ కార్యము జరుగును. విశ్వసించుడి, అద్భుతమును చూచెదరు. కార్యము సఫలమగుట చూచెదరు. దేవుడు ఈ దినము దాన్ని సఫలము చేయునని ఆనందముతో దేవుని స్తుతించెదరు. పరిస్థితులన్నిటినీ మార్చగలిగిన ప్రభు ఆయన. విశ్వసించుచున్నారా? అయితే మీరు చేయునది దేవుని ఉద్దేశమేనా అని జాగ్రత్తగా ఉండాలి. వేదవాక్యం ప్రకారం మీరు చేయు కార్యము ఉన్నదా అన్నదానిలో శ్రద్ధ వహించాలి. ఆయన ఉద్దేశమైన దాన్ని ప్రభువు సఫలము చేయును. అలాగైతే ఒక నిమిషం ప్రార్థన చేయుడి. దేవా, మీకు ఇష్టమైన దానిని మీ కరముతో నాకు సఫలము చేయుడి. ఈ దినము నా జీవితంలో, కుటుంబంలో ఈ కార్యము సఫలమగును గాక. ఆటంకములను తొలగించి కార్యము సఫలము చేయు దేవునికి స్తోత్రములు. యేసు నామములో ఆమెన్, ఆమెన్. జీసస్ రిడీమ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి మరియు బెల్ బటన్ను నొక్కండి. ప్రతిరోజు కార్యక్రమ సమాచారం పొందండి.